ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, మొత్తం ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. అయినా వరుసగా ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసినా కూడా కడప జిల్లా ప్రజల కల ఫలించలేదు. మరొక మారు సీఎంగా చంద్రబాబు కొనసాగుతూ ఉండడంతో ఉక్కు పరిశ్రమపై జిల్లా వాసులకు మళ్లీ ఆశలు చిగురుస్తూ ఉన్నాయి. కడప మహానాడు వేదిక సాక్షిగా రాయలసీమ ప్రాంత వాసులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. వెంటనే ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి సన్నాహాలు ముమ్మరమయ్యాయి. పరిశ్రమను స్థాపించనున్న జిందాల్ కంపెనీ ప్రతినిధులు జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెకు చేరుకున్నారు. ఏపీఐఏసీ అధికారులతో కలిసి సర్వే పనులు ప్రారంభించారు. జిందాల్ కంపెనీ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పనున్నట్లుగా ప్రకటించారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. సున్నపురాళ్లపల్లె వద్ద 3,591 ఎకరాల్లో 30 లక్షల టన్నుల సామర్థ్యంతో పరిశ్రమను చేపట్టనున్నారు. జిందాల్కు చెందిన జేఎస్డబ్ల్యూ సంస్థ ఈ పరిశ్రమను 9,000 కోట్ల పెట్టుబడితో 2 దశల్లో నిర్మాణాలను పనులు చేపట్టనుంది. జమ్మలమడుగు ప్రాంతంలో సాగుతున్న ఉక్కు పరిశ్రమ ఏర్పాట్లపై ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. గతంలో ఏదైతే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి హయాంలో కూడా దాదాపు 5 ఏళ్ల పాటు సొంత జిల్లాను డెవలప్మెంట్ మర్చారని చెప్పి ప్రస్తుతం ఇక్కడ జమ్మలమడుగు ప్రాంత వాసులు కూడా చెప్పుకొస్తున్నారు. ఆయన హయాంలో దాదాపు 2 మార్లు శంకుస్థాపనలు చేసుకొని కూడా ప్రస్తుతం ఈ అతి తక్కువ సమయంలోనే స్టీల్ ప్లాంట్ పూర్తిగా నిర్మాణం చేసి ఈ కడప జిల్లా సొంత జిల్లా ప్రజలకు ఇస్తానన్న ఆనాటి మాటలు కూడా అటకెక్కాయని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనం వైఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్ గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి హోదాలో ప్రస్తుతం ప్రభుత్వమే చేపడుతుందని చెప్పి గతంలో ఏదైతే 3,600 ఎకరాల సున్నపురాళ్లపల్లె సమీపంలోనే భూములు సేకరించారు. ప్రస్తుతం ఇక్కడే ఉన్నాం. మనం ఇక్కడ చూడవచ్చు ఈ ఖాళీ ప్లేస్ అంతా మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ నిర్మాణం కూడా నాటి వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా ఈ ప్రజల నుంచి కానీ లేదంటే డీకేటీ భూములు కూడా ప్రభుత్వం భూములుగా గుర్తించి ప్రభుత్వం దాదాపు 3,600 ఎకరాల పైగానే ఈ ఎకరాలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే గతంలో ఉన్నటువంటి ఎస్ఆర్ కంపెనీ మొదట 11,600 కోట్ల రూపాయలు వెచ్చించి దాదాపు 30 లక్షల టన్నుల ఏదైతే స్టీల్ ఉత్పత్తి చేసేందుకు కూడా మొదట అనుకున్నారు. తర్వాత ఆ కంపెనీ కూడా రాకపోవడం, తర్వాత జిందాల్ కంపెనీ వచ్చింది. దాదాపు 8,500 కోట్ల పైగానే అది కూడా నిర్మాణం చేపడతాము అని చెప్పి వచ్చింది. అయితే మొత్తానికి కంపెనీలు మారుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో 2 మార్లు కూడా 2 ప్రాంతాల్లో కూడా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకటే ప్రాంతంలో 2 చోట్ల శంకుస్థాపన చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికే సొంతం అని చెప్పి ప్రస్తుతం కడప జిల్లా ప్రజలు చెప్పుకొస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఎంతో దూకుడుగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఇక్కడ సొంత జిల్లా ప్రజలకు కూడా గిఫ్ట్ రూపంలో ఇవ్వాల్సింది పోయి అక్కడ పూర్తిగా శిలాఫలకాలకు మాత్రమే దర్శనం ఇవ్వడం పట్ల కూడా ప్రస్తుతం జిల్లా ప్రజలు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్నటువంటి శంకుస్థాపన కూడా అక్కడ ఉన్నటువంటి నామమాత్రంగా కేవలం 1-2 మాత్రమే. ఏదంటే అప్పట్లో ఉన్నటువంటి ఏదైతే సెక్యూరిటీ గార్డులకు కేవలం కొద్ది సమయం, ఎందుకంటే షెడ్యూల్ మాత్రమే దర్శనమిస్తున్నాయి తప్ప ఇక్కడ ఎటువంటి నిర్మాణం కాదు కదా, ఒక్క ఇటుక కూడా నిర్మాణం పూర్తి కాలేదని చెప్పవచ్చు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం కేవలము ఏదైతే ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి ప్రకారం కూడా కేవలం పేపర్లకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ప్రస్తుతం అదే విమర్శలు నెత్తిన వేసుకొని ఉన్నది చెప్పవచ్చు. ప్రస్తుతం కడప జిల్లా ప్రజలు చిరకాల కోరుకునేటువంటి స్టీల్ ప్లాంట్ నిర్మాణం పట్ల ఇప్పుడిప్పుడు కూటమి ప్రభుత్వంలో చిగురుస్తున్నాయని చెప్పవచ్చు. నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తుతం మహానాడు వేదికగా ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కూడా ప్రభుత్వమే ఏదైతే జిందాల్ కంపెనీతో గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే కంపెనీకి కేటాయించిందో అదే నిర్మాణం వ్యయంతో సంస్థతో నిర్మాణం చేపడతామని చెప్పి ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఇదే ఇప్పుడు రాయలసీమ ప్రాంత ప్రజల కోరిక కూడా ఎంతవరకు నెరవేరుతుందని ఈ మరో 4 ఏళ్ల పాటు వేచి చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఇంకా కంబాల్ దిన్న ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. గత టీడీపీ హయాంలో ఆర్భాటంగా ప్రస్తుతం ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత రెండోసారి కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కంబాల్ దిన్నలో అంగు ఆర్భాటాలకు వెళ్ళి దాదాపు అంగరంగ వైభవంగా కూడా ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రస్తుతం మనమున్న
ప్రదేశం కంబాల్దిన ప్రదేశం ఏదైతే టీడీపీ హయాంలో చోటు చేసుకున్న నిర్మాణం కావాల్సినటువంటి స్టీల్ ప్లాంట్ స్థలంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి దట్టమైన అడవి అని చెప్పవచ్చు. ఈ అడవి ప్రాంతంలోనే చదునుగా నున్నగా చేసి ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఇక్కడ టీడీపీ హయాంలో కూడా చాలా ఆర్భాటంగా ఒక పైలాన్ కూడా ప్రారంభించడం జరిగింది. అయితే ప్రస్తుతం కాలక్రమేణా కూడా ఆ పైలాన్ కూడా ఏదైతే అంతు చిక్కడం లేదు, పూర్తిగా అది ఎక్కడుందో కూడా ప్రస్తుతం తెలియడం లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణ పనులు ఏమాత్రం కూడా ఒక అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వాలు మారిన ప్రతిసారి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ ప్రభుత్వంలో కూడా ప్రతి హయాంలో కూడా వరుసగా కాంగ్రెస్ అలాగే టీడీపీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి ప్రతి ముఖ్యమంత్రి కూడా జమ్మలమడుగు పట్టణాన్ని జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోనే వివిధ ప్రాంతాల్లో కూడా ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన జరగడం జరిగింది. ప్రస్తుతం కంబాల్దినలో ఏదైతే టీడీపీ హయాంలో ఇక్కడ శంకుస్థాపన చేసి శీల పైలాను ప్రారంభించినటువంటి అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కూడా తాజాగా ఇక్కడ ఉన్నటువంటి జమ్మలమడుగు ప్రదేశంలోనే ఏదైతే గతంలో వైసీపీ ప్రభుత్వం ఇక్కడ నిర్మాణంకి దాదాపు 3600 ఎకరాలు పైగానే ఇక్కడ జిందాల్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. దాదాపు అదే ప్రదేశాన్ని కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అదే ప్రదేశాన్ని కూడా ఫైనలైజ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే కంబాల్దినలో ఉన్నటువంటి పూర్తిగా నాటి కనీసం అంటే ఇక్కడ ఉన్నటువంటి గుర్తులు కానీ ఇక్కడ ఉన్నటువంటి శిలాఫలకాలు ఇక్కడ ఉన్నటువంటి ఎటువంటి ఆనవాళ్ళు లేవని చెప్పవచ్చు. ఇక్కడ దాదాపు ఆనాటి ప్రభుత్వంలో ఇక్కడ చోటు చేసుకునేందుకు ఇక్కడ పెద్ద ఎత్తున స్థల సేకరణ చేయడం జరిగింది. ప్రభుత్వ స్థలంతో పాటు అలాగే ఏదైతే డీకేటీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతన్నలకు సంబంధించినటువంటి పెద్ద మొత్తంలో కూడా తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా కేవలం ఇక్కడ కడప జిల్లా ప్రజల చిరకాల కోరికని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వాలు మారుతున్నాయి, ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు. ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం కూడా 5 ఏళ్ల పాటు మర్చిపోతున్నారని ప్రస్తుతం జమ్మలమడుగు ప్రజలు చెప్పుకొని వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా నిరుద్యోగ యువతకు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూడా ఇక్కడ పనులు చేసుకోవాల్సి వచ్చింది. చదువుకున్న చదువు ఒకటి, అక్కడ చేస్తున్న పనులు మరొకటి అని చెప్పి కన్నీటి వరమవుతున్నారు. కంబాల్దినలో తాజా పరిస్థితి. మరి ఇప్పుడన్నా ప్రభుత్వంలో అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం అన్న ఈ 5 ఏళ్లలోపు స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేసి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ కంబాల్దినలో తాజా పరిస్థితి. మహానాడు వేదికగా కడప ప్రజల చిరకాల స్వప్నం కూడా నెరవేరే దిశగా కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆ దిశగా కూడా పూర్తి స్పష్టత ఇచ్చారు. ఏదైతే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తొలి మహానాడు మహాసంగ్రామంలో ప్రస్తుతం కడప వేదిక అయిన నేపథ్యంలో కడప గడ్డ సాక్షిగా కూడా ప్రస్తుతం ఏదైతే జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ నిర్మాణం కూడా పూర్తిగా కూటమి ప్రభుత్వం కూడా పూర్తి బాధ్యత తీసుకుంటాయి. దాని నిర్మాణ పనులు కూడా శరవేగంగా చేసేందుకు కూడా కృషి చేస్తానన్న మాటలు కూడా ప్రస్తుతం రాయలసీమ ప్రాంత ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే గత ముఖ్యమంత్రులు ఇప్పటికే 3 ప్రాంతాల్లో కూడా జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ నిర్మాణంకు 3 శంకుస్థాపన చేయడం పట్ల కూడా అప్పట్లో భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమైతేనే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప గడ్డ సాక్షిగా ప్రస్తుతం నిర్మాణ పనులు కూడా మరో 10 రోజుల్లో జరుగుతాయన్న మాట కూడా దాదాపు ఆ విధంగా జిందాల్ కంపెనీతో ఏపీఐసి అధికారులు కూడా మ్యాపింగ్ కూడా పూర్తిగా చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే జమ్మలమడుగులో నిర్మితం కాబోతున్న స్టీల్ ప్లాంట్ నిర్మాణం పట్ల టీడీపీ యువ నేతలు ఏమని భావిస్తున్నారో ప్రస్తుతం మనతో పాటు వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, కూటమి ప్రభుత్వంలో టీడీపీ అత్యధికంగా యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏదైతే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి దిశగా ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దిశగా అడుగులేస్తున్నారు. ఎన్నికల హామీలో చెప్పినట్టు కూడా ప్రస్తుతం ఆ దిశగా పూర్తి స్థాయిలో అభివృద్ధి దిశగా ప్రణాళికలు వేస్తున్న భాగంగా ప్రస్తుతం ఏదైతే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కూడా శరవేగంగా పనులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. మీరు ఇప్పటికే ట్విన్ సిటీగా జమ్మలమడుగు పొద్దుటూరుగా భావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పక్కన ఉన్నటువంటి నియోజకవర్గంలో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం అయితే గిన మీకు ఎటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది? ఈరోజు చూస్తే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. కడప జిల్లాలో నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే
కడప స్టీల్ ప్లాంట్ను కడతానని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 నెలలకు వెళ్ళి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు కడపలో కానీ రాయలసీమలో కానీ నిరుద్యోగుల సమస్య విపరీతంగా ఉంది. రాష్ట్రాలు దాటిపోయి వలసపోయి పని చేసుకునే పరిస్థితి రాయలసీమ జిల్లాల్లో అన్ని జిల్లాలు ఎక్కడ చూసినా ఉంటుంది. ఎక్కువగా అనంతపురం డిస్టిక్ అయితే కానీ, కర్నూలు డిస్టిక్ అయితే కానీ, వలస బెంగళూరుకి కానీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి పని చేసుకునే పరిస్థితి. ఈరోజు ఆయన మాటిని 2019లో ఆయన్ను గద్దెనెక్కిస్తే కనీసం కడప జిల్లాకు ఒక ఫ్యాక్టరీ కాదు కదా, కనీసం ఒక శిలాఫలకం వేసి దానిని నిర్మాణం కూడా చేపట్టలేని పరిస్థితి ఉంది. ఎవరు చేశా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు యువగలం పేరుతో ప్రజలందరినీ రాష్ట్రమందు పర్యటిస్తూ నేను తెలుగుదేశం పార్టీ వస్తే 20 లక్షల ఉద్యోగ కల్పనలు కల్పిస్తామనే ఉద్దేశంతో రాష్ట్రమందు తిరిగారు. అందులో భాగంగానే కడప స్టీల్ సిటీని ఖచ్చితంగా మేము నిర్మాణం చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా కడప జిల్లాలో భారీ ఎత్తున మహానాడు ప్రోగ్రాం మహానాడు ప్రోగ్రాం తలపెడితేగిన రాష్ట్ర నలుమూల నుంచి మేము అనుకునే దానికన్నా డబుల్ రెట్టింపుతో జనాలు రావడము, టీడీపీ కార్యకర్తలు రావడము, కడప అంతా పశుమయం కావడం జరిగింది. అదేవిధంగా అదే మహానాడులో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కడప స్టీల్ సిటీని మేము త్వరలో 10-15 రోజుల్లో మళ్ళీ ప్రారంభించబోతున్నాము అని చెప్పడం జరిగింది. అదే ప్రణాళికల్లో భాగంగా ఈరోజు సర్వే జరుగుతుంది. జిందాల్ కంపెనీ వాళ్ళు కూడా సర్వే చేయడం జరిగింది. ఆ కడప ఉక్కు పరిశ్రమ రావడం వలన ఎంతోమంది నిరుద్యోగులకు స్థానంలోనే అంటే స్థానికంగా ఉన్నటువంటి మా రాయలసీమ జిల్లాలోని చాలామంది నిరుద్యోగులు చాలామంది ఈ 5 ఏళ్ల కాలంలో ఒకరికి ఒక ఉద్యోగం లేకోకుండా ఈరోజు పనికి అంటే డైలీ వేవ్స్ అంటే డైలీ కూలీ పనికి చేసే పరిస్థితుల్లో నుంచి అలాంటి పరిశ్రమలు పడితే దాదాపు 10,000 నుంచి 20,000 మందికి డైరెక్ట్ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఉద్యోగాల ఉద్దేశంతో నిరుద్యోగులందరూ ఆశ పెట్టుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ను ఇచ్చిన మాట ప్రకారము ఖచ్చితంగా కట్టి తీరుతారు అనే నమ్మకం మా అందరిలో మా రాష్ట్రం ప్రజలపై అందరికీ కూడా ఉంది అని నేను మనవి చేసుకుంటున్నాను. అంటే ప్రస్తుతం ఏదైతే ఇప్పటికే విశాఖ హుక్కు విషయంలో కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి ప్రైవేట్ పరం కాకుండా కూడా దాన్ని ఇంకోటి చేయకుండా కూడా ప్రస్తుతం దానికి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ నిధులు రప్పించడంలో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కూడా రోడ్డు మీద పడకుండా కూడా కూటమి ప్రభుత్వం ఆపింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి చొరవ వల్ల ప్రస్తుతం విశాఖ హుక్కు ప్రైవేట్ పరం కాకుండా దానికి పడే విధంగా కూడా పూర్తి స్థాయిలో ప్రణాళికలు రచించారు. ప్రస్తుతం కడప స్టీల్ ప్లాంట్ కూడా చాలా రాయలసీమ ప్రాంత వాసులకు కూడా చాలా సెంటిమెంట్గా భావిస్తూ వస్తుంది. రాజశేఖర రెడ్డి హయాం నుంచి ప్రస్తుతం మరోమారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 పార్టీలు కూడా డిఫరెంట్ ప్రాంతాల్లో చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే చంద్రబాబు నాయుడు తలపెట్టదలుచుకున్నారో రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణము అది జరిగితే ప్రస్తుతం కడప జిల్లా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఏదైతే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏదో చదువుకున్న చదువుకు అక్కడ చేస్తున్న పనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇటువంటి భరోసా కలిగించే ప్రత్యక్షంగా పరోక్షంగా ఏమైనా పనులు దొరికే అవకాశం ఉంటుందా? మీరు ఎలా భావిస్తున్నారు? ఈరోజు చూస్తే గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చి ముగ్గురు నిమిలి తలకు ముద్దులు పెట్టి అధికారంలోకి వస్తే అందులో మా జిల్లా వాడు జగన్మోహన్ రెడ్డి మా జిల్లాలో ముఖ్యమంత్రి అయితే మా జిల్లా మారిపోతుంది, అసలు రూపురేఖలు మారుస్తారు అనుకుంటే కనీసం మా జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టకపోతే గేటు వేయలేని పరిస్థితి ఉందంటే ఇంకా చూసుకోవాలి. ఈరోజు రాష్ట్రం 30 సంవత్సరాలు ఎన్నికపోయింది. రాష్ట్రంలో ఎక్కడే కానీ ఏ మున్సిపాలిటీ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడే కానీ ఫండ్స్ లేని పరిస్థితి మొత్తం ఖాళీ చేసినాడు. ఈరోజు మా చేతిలోకి వచ్చి తగిలి రాష్ట్రం అప్పులు దిబ్బలను తీసుకొచ్చి మా చేతిలో పెట్టినారు. అయినా కానీ మా నాయకుడు ఈరోజు అమరావతి అయితే ఏమి, పోలవరం అయితే ఏమి, అలాగే కడప జిల్లా నిరుద్యోగులకు అదొక స్వప్నంగా నిలబడిపోయింది మా ఉక్కు పరిశ్రమ అనేది. ఆ ఉక్కు పరిశ్రమ స్థాపించాలా, ఉక్కు పరిశ్రమ కట్టాలా, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలంటే కేవలం చంద్రబాబు నాయుడుతోనే జరుగుతుంది. కాబట్టి ఈరోజు మా కడప జిల్లాలో ఎప్పుడు రానట్టుగా తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లకు కానీ 7 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిపించారంటే కేవలం చదువుకునే విద్యార్థులు అయితే ఏమి, నిరుద్యోగులు అయితే ఏమి, చదువుకునే మేధావులు అయితే ఏమి, ఖచ్చితంగా మన నిరుద్యోగులకు జాబ్ రావాలంటే బాబు రావాలనే ఉద్దేశంతో ఈరోజు మమ్మల్ని ఓట్లేసి గెలిపించారో అదే మాట ప్రకారం మా నాయకుడు ఖచ్చితంగా ఎక్కడైతే మేము ముందు శంకుస్థాపన చేశామో అక్కడే ఫ్యాక్టరీని కట్టి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ జాబులు కల్పించాలనే ఉద్దేశం మా నాయకుడు తీసుకున్నారు.
ఖచ్చితంగా జరిగి తీరుతుందని మేము మాటిస్తున్నాం. ప్రస్తుతం ఏదైతే జాబ్ రావాలంటే బాబు రావాలని నినాదం కూడా ప్రస్తుతం తేటతెల్లమవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కూడా ఆ దిశగా కూడా పూర్తిగా నిరుద్యోగ యువతలు కూడా ఉద్యోగ అవకాశాల దిశగా కూడా అడుగులేస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి స్థాయిలో వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా వేలాది మంది కూడా నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి ప్రస్తుతం టీడీపీ నేత వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు చెప్తున్నారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 2019 డిసెంబర్ 23వ తేదీ కూడా ప్రస్తుతం సున్నపురాల పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ అంటే ఒక రకంగా ఈ పేరు మార్చి కూడా ప్రస్తుతం ఉక్కు కర్మాగారం నిర్మించేందుకు కూడా ప్రస్తుతం ఆ దిశగా అడుగులేశారు. అయితే గతంలో ఏదైతే 2019 మీన తర్వాత 2023లో కూడా ప్రస్తుతం 2 దఫాలుగా ఒకటే ప్రాంతంలో కూడా వేరు వేరు కంపెనీలతో ఇక్కడ శంకుస్థాపన చేపట్ల అప్పట్లో చాలా తీవ్ర విమర్శలకు గురైంది వైసీపీ ప్రభుత్వం కూడా. అయితే ప్రస్తుతం ఏదైతే సున్నపురాలపల్లెలో వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడ సున్నపురాల పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్లో వద్ద ఇక్కడ శంకుస్థాపన వద్ద కొంతమంది మనతో పాటు ఉన్నారు, మాల మహానాడు నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని. మీరు చెప్పండి, ప్రస్తుతం మీ ఈ ప్రాంతంలో దాదాపు ముగ్గురు ముఖ్యమంత్రులు 3 వేరు ప్రాంతాల్లో స్టీల్ ప్లాంట్ నిర్మాణంకు శంకుస్థాపన చేయడం, ప్రస్తుతం మరో 4వసారి కూడా చంద్రబాబు నాయుడు ఆయన ఏదైతే కూటమి ప్రభుత్వంలో కూడా మహానాడు సాక్షిగా ప్రస్తుతం ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడైతే జిందాల్ కంపెనీకి ఇచ్చామో అక్కడ వాళ్ళకే పనులు అప్పచెప్పడం, అక్కడ నిర్మాణం కూడా చేపడతామని చెప్పి కూడా ప్రస్తుతం ఆ దిశకు కూడా అధికారులు కూడా ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇప్పటికన్నా ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం తుది దశకు ఏమైనా చేరుకుంటుందా? ఏదన్నా నిరుద్యోగ యువతకు ఏమన్నా ఉద్యోగ అవకాశాలు వచ్చే ఆస్కారం ఏమన్నా ఉంటుందా ఈ 5 ఏళ్లలో? గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత శాసనసభ్యుడు చదిపిరాల ఆదినారాయణ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పట్లో ఇక్కడ జమ్మలమడుగు అంటే ఫ్యాక్షనిజం అనే ఉద్దేశంతో ఫ్యాక్షనిజం రూపుమాపాలంటే ఇక్కడ ఒక పరిశ్రమ ఏర్పాటైతే ఇక్కడ నిరుద్యోగ సమస్య పోతుంది, అందరూ ఉద్యోగం చేసుకుంటూ మంచిగా జీవనం సాగుతుందని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు ముద్దునూరు దగ్గర ఒకటి బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్కు ఆయన శంకుస్థాపన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో ఓపెనింగ్ చేయడం జరిగింది. అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే రామసుబ్బారెడ్డి మాజీ మంత్రి, అలాగే మైసూరారెడ్డి గారు అక్కడ అడ్డుకోవాలనే పరిస్థితి చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేసినారు. ఆయన మొండి ధైర్యంతో ముందుకు పోయి ఇక్కడ నిరుద్యోగులను, బడుగు బలహీన వర్గాల వారికి కూడా పనులు దొరుకుతాయనే ఉద్దేశంతో ఈ యొక్క కడప జిల్లా కడప ఉక్కు సీమకు అనేది సస్యశ్యామలం అవుతుందనే ఉద్దేశంతో అక్కడ మొండిగా వేసినాడు. ఆ తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత మేము 2015-14 నుండి కూడా మేము ఇక్కడ ఉక్కు ఉద్యమం చేసినాం. కడప ఉక్కు సీమకు నినాదంతో ఉక్కు ప్రవీణ్ రెడ్డి మేము ఎంతో ధర్నాలు చేసినాం, ర్యాలీలు చేసినాం, దీక్షలు చేసినాం, అరెస్ట్ కూడా అయినాం. ఆ తర్వాత గత 2014లో ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తీరా దిగిపోయేటప్పుడు 18 ఆ పంతంలో ఇక్కడ కమ్మాల్దిన్నెలో ఒక ఓపెనింగ్ చేసినాడు, శంకుస్థాపన చేసినాడు. స్టీల్ ప్లాంట్ మేము కడతాను, ఈ కడప జిల్లాలో ఉండే నిరుద్యోగ సమస్య తీరుస్తాను అని. అయితే అది ఎన్నికలు మాత్రం ఇది పరిమితము, ఇది ఒక ఎన్నికల తాయిలాలనే ఉద్దేశంతో ఈ ప్రజలు నమ్మలే. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు. యువకుడు, ఉత్సాహవంతుడు. ఈయన వచ్చేగిన ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్లు అనేది ఏర్పాటు చేస్తాడు. ఈయన మంచి యువకుడు, మాట తప్పడు, మడమ తిప్పడు అనే ఉద్దేశంతో ఈయనకు ఓట్లేసి ఈయనను అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రి చేశారు. తర్వాత ఈయన ఎలక్షన్లో కూడా ప్రచారంలో కూడా 2 సంవత్సరాలలో కట్టి మీకు ఈ స్టీల్ ప్లాంట్ను ఇస్తాను, ఈ జమ్మలమడుగు ప్రజలకు, కడప జిల్లా వాసులకు ఇక్కడ నిరుద్యోగ సమస్య తీరుస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఇక్కడ వచ్చి శంకుస్థాపన చేసినాడు, కానీ పనులు ఎక్కడా మొదలు పెట్టలేదు. ఎందుకు మొదలు పెట్టలేదు అని మేము చాలాసార్లు ఉద్యమాలు చేసినాం, ధర్నాలు చేసినాం, ప్రెస్ మీట్ పెట్టినాం. అప్పుడు కరోనా వచ్చింది, మా దగ్గర బడ్జెట్ లేదని ఒక 3 సంవత్సరాలు చెప్పినాడు. ఆ తర్వాత కూడా మేము ఉద్యమాలు చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ శంకుస్థాపన జిందాల్ కంపెనీకి ఇస్తున్నాను, వాళ్ళు తొందరగా కట్టి ఇక్కడ సమస్యలు, ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే
నిరుద్యోగ సమస్య పోతుందని వాళ్ళతో కూడా రెండోసారి ఇక్కడ శంకుస్థాపన చేసినాడు. శంకుస్థాపన చేసినట్టు ఇక్కడ ఎక్కడ పనులు కూడా ముందుకు పోవడం లేదు. ఏంటంటే కిలోమీటర్లు కాంపౌండ్ వాళ్ళు కట్టినారు, బిల్లులు చేసుకున్నారు. అంటే ప్రస్తుతం ఏదైతే కడప జిల్లా ప్రజల సెంటిమెంట్ను ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల్లో వాడుకుంటూ వస్తుందని చెప్పి మీరు అంటున్నారు. అదే ఇప్పుడు ఈ శాపంగా మారిందని భావించవచ్చు. ఎందుకంటే కేవలం స్టీల్ ప్లాంట్ నిర్మాణం అయితే గిన కడప జిల్లానే కాదు, యావత్ రాయలసీమ అన్ని జిల్లాలకు అన్ని ప్రాంతాలకు కూడా అభివృద్ధి దిశగా కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఒక రకంగా రాయలసీమ అంటేనే కరువు ప్రాంతం. అటువంటి ప్రాంతంలో ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఏదైతే బ్రాహ్మణి స్టీల్ పేరు మీద గాలి జనార్దన్ రెడ్డిని తెర మీద తీసుకొని వచ్చి ముందస్తుగా చేశారు. ఎక్కడ గొంగలేసినా అక్కడే ఉంది. తర్వాత చంద్రబాబు నాయుడు కంబాల దిన శంకుస్థాపన చేసినారు. ఆయన అక్కడే ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయన 5 ఏళ్ల పాలనలో 2 సార్లు శంకుస్థాపన చేపట్ల చాలా విముఖత వచ్చింది. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మలేని పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వంలో దిగ్విజయంగా అధికారంలో చేపట్టి ముందడుగు వేస్తుంది. ఏడాది పూర్తయిన సుపరిపాలన తొలిగా అడుగు అనేది కూడా సక్సెస్ దిశగా అడుగులేస్తుంది. ఈ ప్రభుత్వంలో కడప గడ్డ సాక్షిగా మహానాడు వేదికగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట కూడా ఈ 4 ఏళ్లలో పూర్తి చేసి సీమ ప్రజలకు చిరకాల స్వప్నమైనటువంటి స్టీల్ ప్లాంట్ నిర్మాణం శుద్ధి దశకు చేరుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇదైతే ప్రజలకు నిరుద్యోగులకు అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఈ రోజుటికి దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా సంవత్సరం దాటిపోతుంది. కానీ ఈ స్టీల్ ప్లాంట్ మీద ప్రజలకు అనుమానం ఉంది, నిరుద్యోగులకు అనుమానం ఉంది. మహానాడు సాక్షిగా కడపకు వచ్చి ఆ రోజు చెప్పినాడు ఏమని, నేను స్టార్ట్ చేస్తా 10 రోజులలో అక్కడ పనులు జరుగుతాయని. అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడెక్కడ పనులు జరగలే. ఊరికే సర్వేలు పేరుతోనే ఈరోజు ఈ విధంగా తయారైపోతుంది. సర్వేల పేరుతోనే కాలం బుచ్చుతుంది. అయితే ఇప్పుడు నిరుద్యోగ యువతకు ఎప్పుడైతే ఫస్ట్లో ఈయన అడ్డుపడినాడు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వమే. కానీ ఇప్పుడు కూడా ఈ యొక్క అడ్డపనేది కూడా ఈ ప్రజలకు తెలుసు, సీమ ప్రజలకు. అయితే పట్టుబట్టి ఇక్కడ ఉండే ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు పట్టుబట్టి 3 సార్లు అంటే శంకుస్థాపన ఒత్తిడి తెచ్చి శంకుస్థాపన చేపించినాడు. కానీ ఆయన గట్టిగా పట్టుదలతో ఇక్కడ కృషి చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇక్కడ ప్రజల మీద అభిమానం తలిస్తే, ప్రేమ తలిస్తే ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ అనేది ఆయన తలుచుకుంటే పెద్ద ఇష్యూ ఏం కాదు. స్టీల్ ప్లాంట్ అనేది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఆయన ప్రేమ చూపాల. కడప జిల్లా మీద ఎటువంటి పరిస్థితులలో ప్రేమ చూపే పరిస్థితి ఉందా లేదా అంటే 100% ముఖ్యమంత్రి గారికి లేదని చెప్పేదానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఈ జిల్లాలో. అంటే ప్రస్తుతం అన్న మీరు చెప్పినట్టు, ఎందుకంటే మా ముఖ్యమంత్రులు అయినంత కాకముందు వరకు వరాల జల్లు కురిపిస్తున్నారు, అయిన తర్వాత పట్టించుకోవడం లేదనేది మీరు చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి నుంచి మరోమారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయ్యారు. ప్రస్తుతం ఈ 3 ముఖ్యమంత్రుల్లో ప్రస్తుతం ఎవరిని నమ్మాలా లేదనేది డైలమాలో ఇప్పుడు అది తెరదించేందుకే కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడపగడ్డ సాక్షిగా స్టీల్ ప్లాంట్ నిర్మాణం కూడా మరో 10 రోజులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆ దిశగా కూడా ప్రస్తుతం జిందాల్ కంపెనీతో ఏపీఐఏసీ అధికారులు కూడా ఇప్పటికే సర్వే కూడా తుది దశకు పూర్తిగా వస్తుంది. ప్రస్తుతం అటువంటి ఏమన్నా మీరు లోకల్గా స్థానికులుగా అటువంటి ఏమన్నా ఇంపాక్ట్ ఏమన్నా కనపడిందా మీకు? ఇక్కడ ఇంపాక్ట్ ఏమీ కనపడలేదు. కానీ అయితే ఇక్కడ శాసనసభ్యుని మీద ప్రజలకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన పట్టుబడితే వదలడు అనేది. కానీ ఇక్కడ ఏమున్నా ఈ స్టీల్ ప్లాంట్ ఒత్తిడి ఇక్కడ శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి మాత్రమే దీన్ని పట్టుబట్టి సాధిస్తాడేమో అనేది ఈ నిరుద్యోగులకు ఇక్కడ ఉండే జిల్లా ప్రజలకు కొంచెం విశ్వాసం ఉంది. అయితే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏదో ఒకటి అబద్ధాలు హామీలు ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ఇవన్నీ మర్చిపోతుంది, అన్నీ మాఫీ చేస్తుంది. కాబట్టి ప్రజల్లో కూడా ఎక్కువ ఈ విశ్వాసం పొందలేకపోతుంది ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి నిరుద్యోగ సమస్య తీరాలంటే కడప ఉక్కు సీమకు అది ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ కట్టి ఈ దళిత బడుగు బలహీన వర్గాలు ఎంతోమంది వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తే ఈ ప్రభుత్వం దళిత బడుగు బలహీన వర్గాల గుండెల్లోనే కాకుండా ఎవరైతే నిరుపేద నిరుద్యోగులు ఉంటారో వాళ్లకు కూడా మంచి వాళ్ళ హృదయాలలో చిరస్థాయిగా ఈ చంద్రబాబు నాయుడు గారు నిలిచిపోతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వెంటనే ఇప్పుడు మొన్న మహానాడులు ఇచ్చిన హామీలు కూడా వెంటనే తప్పకుండా అమలు చేస్తే బాగుంటుంది. లేదంటే
ఈయన ఖచ్చితంగా చరిత్రహీనుడవుతాడు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే చాలా మాట తప్పినాడు. కాబట్టి ఇదన్నా నిలబెట్టుకొని కనీసం నిరుద్యోగులకన్నా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని మనం ఆశిస్తున్నాం. చూశారు కదా, ప్రస్తుతం ఏదైతే సొంత జిల్లాలో గతంలో రాజశేఖర రెడ్డి ఫ్యాక్షన్ వీడాలని ఆనాడు బ్రాహ్మణ స్టీల్ తీసుకొని వస్తే అది అటకెక్కింది. తర్వాత ఆయన తనయుడు ఇదే జిల్లాకు చెందినటువంటి కరువు ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా తీసుకొని వస్తే అది 2 మార్లు శంకుస్థాపనలు చేసి అది కూడా గాలికి వదిలేశారు. కేవలం సొంత జిల్లాను పట్టించుకోకుండా ఎక్కడో ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రులు కాలయాపన చేస్తున్నారు, కానీ వీళ్ళు పూర్తి స్థాయిలో సీమ ప్రాంతానికి ఎంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగితే ఉద్యోగ అవకాశాలు కూడా పెద్ద ఎత్తున వస్తాయని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో చాలా దూకుడుగా పోతున్నప్పటికీ కూడా ఏదైతే కడప మహానాడు వేదికగా ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ఈ కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కూడా జరుగుతుందని చెప్పారు. ఆ దిశగా పూర్తిగా ఈ 4 ఏళ్ల పాటు చేస్తే ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మంది కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ సీమ ప్రాంతం కూడా ఎప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రుణపడి ఉంటారని చెప్పి ప్రజా సంఘాల నాయకులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.